సుజనా చౌదరికి సంబంధించి ఆ ఆస్తులకి సంబంధించిన అటాచ్మెంట్ ఒక పక్కన జరుగుతుంటే ఇందులో కొత్త ట్విస్ట్ వచ్చింది. ఆయన తాకట్టు పెట్టింది ఆయన సొమ్ము కాదు, మా దగ్గర నుంచి ఆయన లీజుకు తీసుకున్న సొమ్ముని తనఖా పెట్టారు, దాన్ని ఇప్పుడు ఈడీ అటాచ్ చేస్తే ఎట్లా అంటూ కోర్టుకు వెళ్ళినటువంటి సంఘటన. సుజనా ఇండస్ట్రీస్, వాల్టాస్ సంస్థ, సుజనా ఇండస్ట్రీస్, వాల్టాస్ సంస్థ, వర్మ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ మూడు కలిసి రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళతో కుమ్మక్కయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా లీజు ఆస్తిని తాకట్టు పెట్టారు. అది కూడా 24 కోట్ల విలువైన ఆస్తిని తనఖా పెట్టుకుని 91 కోట్లు బ్యాంకులు లోన్ ఇచ్చి ప్రజా ఆస్తులను దుర్వినియోగం చేశారు. చట్టవిరుద్ధంగా జరిగిన లావాదేవీల మీద విచారణ జరిపించాలి అని హైదరాబాద్కి చెందిన వ్యాపారవేత్త హబీబ్ అల్లాద్దీన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీని మీద ఫిబ్రవరి 10 పోలీసులు ఫిర్యాదు చేసినా ఇప్పటిదాకా విచారణ ప్రారంభించలేదని కోర్టులో అప్రోచ్ అయ్యారు. BSNS సెక్షన్ 193 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 90 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని, కానీ 11 నెలలు అవుతున్న దర్యాప్తు ప్రారంభించలేదని, దీని వెనక సుజనా చౌదరి ఒత్తిడి ఉందని ఆరోపించారు. ప్రతివాదులు బ్యాంక్ ఖాతాలను అటాచ్ చేయాల్సిందిగా సమన్లు జారీ చేసిన విచారణ జరపాల్సిందిగా CCS పోలీసులను ఆదేశించాలని కోర్టు కోరారు. పిటిషన్ మీద జస్టిస్ B. విజయసేన్ రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున S. ప్రభాకర్ వాదనలు వినిపించారు. వాదనమైన న్యాయమూర్తి పోలీసు అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని చెప్పాలని హోంశాఖ జీపీ ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణ జనవరి 20వ తేదీకి వాయిదా వేశారు. విషయం ఏంటంటే హైదరాబాద్ అమీర్పేట మండలం బహ్లూఖాన్ గూడ సర్వే నెంబర్ 129/3లోని 26,436 చదరపు గజాలు హబీబ్ అల్లాద్దీన్కి సంబంధించిన భూమట. దాన్ని ఆయన వర్మ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన PV రమణారెడ్డికి 2013లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చట్టవిరుద్ధంగా తాకట్టు పెట్టారు. నిజానికి ఆ భూమిని 1963లోనే వాల్టాస్కి మేము లీజుకి ఇచ్చాము. లీజుకి ఇచ్చిన వాళ్ళలో నేను కూడా భాగస్వామినే. ఈ భూమిని పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వినియోగించాలనేది ఒప్పందం. కానీ ఆ లీజు ఒప్పందాన్ని పక్కన పెట్టి వాల్టాస్ వాళ్ళు 26,436 చదరపు గజాలను తీసుకెళ్లి వర్మ రియల్టర్స్కి ఇచ్చారు. సుజనా చౌదరి చైర్మన్గా ఉన్న సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తీసుకున్న లోన్కి వర్మ రియల్టర్స్ ఈ భూమిని తనఖాగా చూపి గ్యారంటీడ్గా వివరించింది. కాబట్టి లీజు భూమిని తనఖా పెట్టకూడదని తెలిసినా బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందారు. కాబట్టి సుజనా చౌదరి గతంలో టీడీపీ ఎంపీగా, ప్రస్తుతం బీజేపీ తరపున విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్నారు. సుజనా ఇండస్ట్రీస్ రుణాల చెల్లింపులో విఫలం కావడంతో బకాయిలు రాబట్టడం కోసం 400 కోట్ల విలువైన ఆస్తి మొత్తాన్ని అటాచ్ చేసి వేలానికి పెట్టేలా ఉన్నారంటూ కోర్టుకు పిటిషనర్ చెప్పుకొచ్చారు. అసలు ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించడంతో లీజ్ డీడ్ రద్దు కోరుతూ 2013లోనే మేము రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాం. మా భూమిని ఇతరుల పేరు మీదకి మార్చకుండా తనఖా పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరితే మాకు అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ వర్మ రియల్టర్ సంస్థ హైకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. అయినా పిటిషన్లు ఆ 2 కోర్టు కొట్టేసినాయి. నిజానికి ఆ రుణం మంజూరు చేసే నాటికే సుజనా చౌదరి రుణగ్రహదారుగా ఉన్నారు. అయినా బ్యాంకు నుంచి సుజనా ఇండస్ట్రీస్కి రుణం వచ్చింది. వర్మ రియల్టర్స్కి చెందిన 96% షేర్లను సుజనా హోల్డింగ్స్ నిర్వహించడం ఆశ్చర్యకరంగా ఉంది. ఈ 2 సంస్థలను గొట్టుముక్కల శ్రీనివాసరాజు డైరెక్టర్గా ఉన్నారు. ఇది గమనిస్తే సుజనా హోల్డింగ్స్కి వర్మ రియల్టర్స్ బెనామీ కంపెనీ ఫ్రాక్సీ కంపెనీ అని తెలుస్తోందంటూ పిటిషనర్ కోర్టుకు చెప్పుకొచ్చారు. ఓవరాల్గా సుజనా ఒత్తిడితోనే విచారణ ప్రారంభం కావట్లేదంటూ తను ఆరోపించుకుంటూ వచ్చారు.